వీడియోలో ట్రాన్స్ఫార్మర్స్‌లోని ముఖ్యమైన భాగాలు, అవి ఎలా పనిచేస్తాయనే దాని గురించి చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటివి ట్రాన్స్ఫార్మర్స్‌లోని ముఖ్యమైన భాగాలు. ముందుగా లామినేటెడ్ ఐరన్ కోర్, పూత పూసినటువంటి చిన్న చిన్న ఇనుప భాగాలను కలిపి ఐరన్ కోర్‌ని తయారు చేస్తారు. ఇలా పూత పూయడం వల్ల ఇందులో విద్యుత్ ప్రవాహం అనేది జరగదు. వైండింగ్స్, పూత పూసినటువంటి రాగి తీగని ఉపయోగించి ప్రైమరీ సెకండరీ వైండింగ్స్ ని చేస్తారు. ప్రైమరీ వైండింగ్ లో విద్యుత్ని ఇస్తాము, సెకండరీ వైండింగ్ లో అవుట్పుట్ వస్తుంది. ఇన్సులేటింగ్ మెటీరియల్, ఇన్సులేటింగ్ మెటీరియల్ గా వ్యాక్స్ పేపర్ ని ఉపయోగిస్తారు. ఇది ప్రైమరీ సెకండరీ వైండింగ్స్ ని ఒకదానితోటి ఒకటి కలవకుండా ఉంచుతుంది మరియు ప్రైమరీలో ఏర్పడేటువంటి వేడి సెకండరీ మీద, సెకండరీలో ఏర్పడేటువంటి వేడి ప్రైమరీ మీద ప్రభావం చూపకుండా ఉంచుతుంది. ఐరన్ కోర్, వైండింగ్, ఇన్సులేటింగ్ మెటీరియల్, ఇవి మూడు ప్రతి ఒక్క ట్రాన్స్ఫార్మర్ లో ఉంటాయి. మిగతా భాగాలు ట్రాన్స్ఫార్మర్ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, విద్యుత్ అనేది సర్క్యూట్ లో ప్రయాణించినప్పుడు ఎంతో కొంత వేడి ఏర్పడుతుంది. తక్కువ విద్యుత్తును ఉపయోగించుకునే ఎలక్ట్రిక్ పరికరాల్లో తక్కువ వేడి, ఎక్కువ విద్యుత్ని ఉపయోగించుకునేటువంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఎక్కువ వేడి ఏర్పడుతుంది. ఇలా ఎక్కువ వేడి ఏర్పడడం వల్ల దాని మీద ఉన్నటువంటి పూత లేదా ఇన్సులేటింగ్ మెటీరియల్ పాడైపోయి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలా జరగకుండా ఉండటం కోసం ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉంచుతారు. ట్రాన్స్ఫార్మర్ లో ఏర్పడేటువంటి వేడిని కంట్రోల్ చేస్తుంది. ట్యాప్ చేంజర్, పగలు విద్యుత్ ని తక్కువగా ఉపయోగిస్తాం, రాత్రులు ఎక్కువగా ఉపయోగిస్తాం. అంటే ట్రాన్స్ఫార్మర్స్ మీద మనం ఉపయోగించుకునేటువంటి విద్యుత్ని బట్టి లోడ్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ లోడ్ ప్రకారం విద్యుత్ ని మార్చడం కోసం ఈ ట్యాప్ చేంజర్ ఉపయోగపడుతుంది. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ట్రాన్స్ఫార్మర్ సింబల్. ఇది ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్, మధ్యలో కోర్ అనుకుందాం. ట్యాప్ చేంజర్ ఈ సెకండరీ వైండింగ్ కి కనెక్ట్ చేసి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ లో వచ్చేటువంటి విద్యుత్ సెకండరీ వైండింగ్ యొక్క నెంబర్ ఆఫ్ వైండింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. సెకండరీ వైండింగ్ కనుక ఎక్కువగా ఉంటే ఎక్కువ విద్యుత్ ఏర్పడుతుంది, తక్కువగా ఉంటే తక్కువ విద్యుత్ ఏర్పడుతుంది. దీని ఆధారంగానే ఈ ట్యాప్ చేంజర్ పనిచేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ మీద కనుక లోడ్ ఎక్కువ అయితే ట్యాప్ చేంజర్ సెకండరీ వైండింగ్ ఒక పరిమాణం ఎక్కువ అయ్యేలాగా చేస్తుంది. అందువల్ల విద్యుత్ ఎక్కువ వస్తుంది. లోడ్ ఇంకా పెరిగినట్టయితే మళ్ళీ చేంజ్ అయ్యి ఎక్కువ విద్యుత్ వచ్చేలాగా చేస్తుంది. అదే లోడ్ కనుక తక్కువ అయినట్టయితే ట్యాప్ చేంజర్ విద్యుత్ ని తగ్గిస్తూ ఉంటుంది. ట్యాప్ చేంజర్ లోడ్ని బట్టి దాని అంతటదే మారుతుంది. మనం మాన్యువల్ గా కూడా మార్చుకోవచ్చు. ఆయిల్ కన్జర్వేటర్, ఈ ఆయిల్ కన్జర్వేటర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క పై భాగంలో ఉంటుంది. ఈ కన్జర్వేటర్ లో కొంతవరకు ఆయిల్ ఉంటుంది, మిగతా భాగం ఖాళీగా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ లో ఏర్పడేటువంటి వేడి వల్ల లేదా బయట వాతావరణంలో ఉన్నటువంటి వేడి వల్ల ఆయిల్ పరిమాణం కొద్దిగా పెరుగుతుంది లేదా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. వేసవిలో వేడి ఎక్కువగా ఉంటుంది, అందువల్ల కొద్దిగా పెరగచ్చు. అదే చలికాలం వేడి తక్కువగా ఉంటుంది, అందువల్ల ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ పరిమాణం కొంచెం తగ్గచ్చు. లేదంటే ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఎక్కువైనప్పుడు కూడా దాని పరిమాణం కొంచెం పెరగచ్చు. కన్జర్వేటర్ లో ఖాళీ ఉండటం వల్ల ఆయిల్ పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ లో ప్రెజర్ ఎక్కువ అయ్యి అది పాడు కాకుండా ఉపయోగపడుతుంది. బ్రీతర్, ట్రాన్స్ఫార్మర్ లోని ఆయిల్ పరిమాణం పెరగడం తగ్గడం వల్ల బయట వాతావరణంలో ఉన్నటువంటి గాలి లోపలికి బయటికి వస్తూ ఉంటుంది. బ్రీతర్ కనుక లేకుండా ఉన్నట్టయితే బయట వాతావరణంలో ఉన్నటువంటి తేమ ట్రాన్స్ఫార్మర్ లోకి వెళ్ళిపోయి ఇన్సులేటింగ్ మెటీరియల్ ని లేదా ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ని పాడు చేసి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని అధిగమించడం కోసం బ్రీతర్ ని ఉపయోగిస్తారు. బ్రీతర్ లో సిలికా జెల్ ఉంటుంది. గాలి లోపలికి వెళ్ళేటప్పుడు అందులో ఉన్నటువంటి తేమని అది పీల్చేస్తుంది. కూలింగ్ ట్యూబ్స్, కూలింగ్ ట్యూబ్స్ సన్నగా ఉంటాయి. ఇందులోకి వేడి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ రావడం వల్ల వాతావరణంలోని చలిని గ్రహించి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ చల్లబడుతుంది, వేడి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. బక్ హాల్స్ రిలే, బక్ హాల్స్ రిలే కన్జర్వేటర్ కి ట్రాన్స్ఫార్మర్ కి ఉన్నటువంటి పైప్ కి కనెక్ట్ చేసి ఉంటుంది. బక్ హాల్స్ రిలేలో 2 మెర్క్యూరీ బాల్స్ ఉంటాయి. పైన మెర్క్యూరీ బాల్ ట్రాన్స్ఫార్మర్ లో ఏదైనా చిన్న సమస్య ఏర్పడినప్పుడు అలారాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. పెద్ద సమస్య ఏర్పడినప్పుడు కింద ఉన్నటువంటి మెర్క్యూరీ బాల్ ట్రాన్స్ఫార్మర్ లోకి వెళ్ళేటువంటి విద్యుత్ ని నిలిపివేస్తుంది. అది ఎలా పనిచేస్తుందంటే ట్రాన్స్ఫార్మర్ లో చిన్న సమస్య కనుక తలెత్తినట్టయితే ఆ ట్రాన్స్ఫార్మర్ మామూలు స్థాయి కన్నా ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల ట్రాన్స్ఫార్మర్ లోని ఆయిల్ ఆవిరిగా మారి బక్ హాల్స్ రిలే పై భాగానికి చేరుతుంది. అందువల్ల మెర్క్యూరీ బాల్ కిందికి జరిగి అలారాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. అదే గనక పెద్ద సమస్య తలెత్తినట్టయితే ఎక్కువ మొత్తంలో ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఖాళీ ఎక్కువ ప్రెజర్ తోటి ఆయిల్ బయటికి రావడానికి ట్రై చేస్తుంది. అందువల్ల కింద ఉన్నటువంటి మెర్క్యూరీ బాల్ కింద వైపుకి జరిగి ట్రాన్స్ఫార్మర్ లోకి కరెంట్ రాకుండా నిలిపివేస్తుంది. ఎక్స్ప్లోజన్ వెంట్, ట్రాన్స్ఫార్మర్ లో పెద్ద సమస్య ఏర్పడినప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ లోని ఆయిల్ కరిగి ఎక్కువ ప్రెషర్ ట్రాన్స్ఫార్మర్ లో ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు ట్రాన్స్ఫార్మర్ పేలిపోకుండా ఈ ఎక్స్ప్లోజన్ వెంట్ ఓపెన్ అయ్యి అందులో నుంచి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ బయటకు వస్తుంది.
ఇవన్నీ ట్రాన్స్ఫార్మర్ యొక్క ముఖ్యమైన భాగాలు, అవి పనిచేసే విధానం. మనం ఇప్పుడు వివిధ రకాలైన ట్రాన్స్ఫార్మర్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి ట్రాన్స్ఫార్మర్స్లో ముఖ్యమైనవి 3 రకాలు. అవే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. అవేంటి అంటే స్టెప్ డౌన్, స్టెప్ అప్, ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్స్. ముందుగా మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ గురించి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైమరీ, సెకండరీ వైండింగ్స్ ఉన్నాయి. వీటినే కాయిల్స్ అని కూడా అంటారు. కోర్ ఉంది. మనం ఇన్పుట్లో వోల్టేజ్ని సప్లై చేసినప్పుడు వైండింగ్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. కోర్ ఏం చేస్తుందంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎక్కువ బలాన్ని చేకూరుస్తుంది. అందువల్ల సెకండరీ కాయిల్లో వోల్టేజ్ జనరేట్ అవుతుంది. అవుట్పుట్ వోల్టేజ్ అనేది ప్రైమరీ, సెకండరీ వైండింగ్స్ యొక్క కౌంట్ మీద బేస్ అయి ఉంటుంది. వీడియోలో కనుక చూసినట్టయితే ప్రైమరీ వైండింగ్ ఎక్కువగా ఉంది, సెకండరీ వైండింగ్ అనేది తక్కువ. ఇందువల్ల ఏమవుతుందంటే ఇన్పుట్లో ఇచ్చే వోల్టేజ్ కన్నా అవుట్పుట్లో వచ్చే వోల్టేజ్ తక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అన్నారు. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్కి ఉదాహరణలు ఏంటంటే ఛార్జర్లు ఏం చేస్తాయంటే ఎక్కువ వోల్టేజ్ని తక్కువ వోల్టేజ్గా కన్వర్ట్ చేస్తే దాని ద్వారా మనం ఎలక్ట్రిక్ పరికరాలకి ఛార్జింగ్ చేసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో కనుక మీరు గమనించినట్టయితే ప్రైమరీ వైండింగ్స్ తక్కువగా ఉన్నాయి, సెకండరీ వైండింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఏమవుతుందంటే ఇన్పుట్లో వోల్టేజ్ అవుట్పుట్లో వోల్టేజ్ మనకి ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అన్నారు. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ని ఇన్వర్టర్లలో యూజ్ చేస్తారు. ఇన్వర్టర్లలో ఉండేటువంటి బ్యాటరీ వోల్టేజ్ తక్కువగా ఉంటుంది. ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసుకొని తక్కువ వోల్టేజ్ని ఎక్కువ వోల్టేజ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్. ఈ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ని కనుక మీరు గమనించినట్టయితే ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ సేమ్గా ఉంది. అందువల్ల ఏమవుతుందంటే ఇన్పుట్లో మనం ఎంతైతే వోల్టేజ్ని ఇస్తామో అవుట్పుట్లో అంతే వోల్టేజ్ మనకు వస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్స్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే స్టెబిలైజర్స్లో యూజ్ చేస్తారు. ఇన్పుట్లో ఎంతైతే వోల్టేజ్ ఇస్తామో అవుట్పుట్లో కూడా అంతే వోల్టేజ్ వస్తుంది. పవర్ ఫ్లక్చువేషన్స్ నుంచి మన ఎలక్ట్రిక్ వస్తువుల్ని కాపాడుతుంది. ప్రైమరీ, సెకండరీ వైండింగ్స్ని చేసే పద్ధతిని బట్టి ట్రాన్స్ఫార్మర్స్ని 2గా డివైడ్ చేశారు. అవేంటంటే కోర్ టైపు, షెల్ టైపు. ఈ ఇమేజ్లో ఉన్నటువంటి కోర్ టైప్ని కనుక మీరు చూసినట్టయితే ప్రైమరీ, సెకండరీ వైండింగ్స్ని వేరువేరుగా చూడొచ్చు. అదేవిధంగా షెల్ టైప్లో మీరు కనుక చూసినట్టయితే ప్రైమరీ, సెకండరీ వైండింగ్స్ని మీరు వేరువేరుగా చూడలేరు. ఎందుకంటే ముందుగా ప్రైమరీ వైండింగ్ చేస్తారు, దాని మీదే సెకండరీ వైండింగ్ చేస్తారు. అందువల్ల ఇవి విడివిడిగా ఉండవు. ఇలా ఒకదాని మీద ఒకటి వైండింగ్ చేయడం వల్ల పవర్ లాస్ అనేది తగ్గుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీరు కనుక ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఈ 4 ఇమేజ్ గమనించినట్టయితే 1, 3 అనేవి ఒక ఇన్పుట్ తీసుకొని ఒకే అవుట్పుట్ ఇస్తున్నాయి. 2, 4 అనేవి ఒక ఇన్పుట్ తీసుకొని మల్టిపుల్ అవుట్పుట్స్ని ఇస్తాయి. మన అవసరాన్ని బట్టి మనం మల్టిపుల్ అవుట్పుట్ ఇచ్చే ట్రాన్స్ఫార్మర్ని చూజ్ చేసుకోవచ్చు. ఇవి వివిధ రకాలైన ట్రాన్స్ఫార్మర్స్ గురించి. తర్వాత వీడియోలో మనం ఒక ట్రాన్స్ఫార్మర్ని ఓపెన్ చేసి అందులో ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేశారు, వాటిని ఎలా కనెక్ట్ చేశారు అనే దాని గురించి చూద్దాం. ఈ వీడియోని చూసినందుకు. వీడియోలో కనిపిస్తున్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ చేసి ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, వాటిని ఎలా కనెక్ట్ చేశారు అనేది చూద్దాం. ఈ ట్రాన్స్ఫార్మర్ 12 volts అవుట్పుట్ స్టెప్ డౌన్ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి అనేది మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ ట్రాన్స్ఫార్మర్కి ఇవి ఇన్పుట్ కేబుల్స్, ఇవి అవుట్పుట్ కేబుల్స్. దీనికి 3 అవుట్పుట్ వైర్లు ఉన్నాయి. ఏంటంటే ఒక ప్రైమరీ వైండింగ్, 2 సెకండరీ వైండింగ్స్. ప్రైమరీ వైండింగ్లో మనం హౌస్లో ఉన్నటువంటి పవర్ని దీనికి సప్లై చేయొచ్చు. ఇది 12 volts అవుట్పుట్ ఇస్తుంది. ఈ 2 వైర్స్ని కనుక మనం కనెక్ట్ చేస్తే 12 volts వస్తుంది, లేదంటే ఈ 2 వైర్స్ని కనెక్ట్ చేసినా కూడా 12 volts వస్తుంది. అదే కనుక మనం ఈ బ్లూ వైర్స్ రెండింటిని కనెక్ట్ చేస్తే 24 volts వస్తుంది. 12 + 12 24 volts. మనం ఇప్పుడు దీన్ని కూడా తీసి ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో చూద్దాం. దీన్ని వెనక వైపు తిప్పినట్టయితే 4 క్లాంప్స్ ఉంటాయి. ఇవి అంత గట్టిగా లేవు, అందుకే నేను చేతితోటి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్లో కనుక చూసినట్టయితే ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కోరు. లోపల ఈ 3 వైండింగ్స్ దాని మీద ఒకటి ఉంది. ఇది షెల్ టైప్ కాబట్టి దీన్ని ఓపెన్ చేయడానికి నేను ఒక కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్ యూజ్ చేస్తున్నాను.
ఈ కోర్ని ఇటువంటి చిన్న చిన్న మెటల్ పీసులతోటి తయారు చేశారు. ఈ కోర్ని ఏమంటారంటే ఈఐ కోర్ అంటారు. దీన్ని కనుక చూసినట్టయితే ఈ షేప్లో ఉంటుంది, ఇది కనుక చూసినట్టయితే ఐ షేప్లో ఉంటుంది. అందుకని ఈ కోర్ని ఈఐ కోర్ అంటారు. ఎందుకంటే ఇలాగా చిన్న చిన్న మెటల్ పీసులతోటి చేసింది. మెటల్ పీసులు చిన్న చిన్నవి చేసి వీటికి కండక్టివిటీ లేకుండా ఒక కోటింగ్ వేస్తారు. అందువల్ల ఎలక్ట్రిక్ ఫ్లో అనేది దీంట్లో పాస్ కాకుండా బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడటం కోసం ఇలాగా కోర్ని తయారు చేశారు. వీటన్నిటిని నేను ఓడిస్తున్నాను. ఈ కోర్లో ఉన్నటువంటి మెటల్ పీసులు మొత్తం ఇవి కోర్ ఉపయోగిస్తున్నటువంటి మెటల్ పీస్. కోర్ని రిమూవ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్. ఇక్కడ ఒక ప్లాస్టిక్ టేప్ ఉంది, దాన్ని ఓడదీసి చూద్దాం. ఇదేంటంటే ఇది వ్యాక్స్ పేపరు. ఈ వ్యాక్స్ పేపర్ని దీనికి చుట్టూరు చుట్టడం వల్ల ఏమవుతుందంటే ఇందులోకి నీటి ఆవిరిపోకుండా ఉంటుంది, ఇందులో జనరేట్ అయ్యే హీటు బయటకి ఎక్కువ రాకుండా ఉంటుంది. అందుకోసమే ఈ వ్యాక్స్ పేపర్ని యూజ్ చేస్తారు. తర్వాత చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ 3 వైర్స్ లోపల కనెక్ట్ అయి ఉన్నాయి. వీటిని చాలా స్మూత్గా తీయాలి, ఎందుకంటే లోపల ఉన్నటువంటి వైర్స్ చాలా సన్నగా ఉన్నాయి, అవి తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ మూడింటికి 3 కేబుల్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవేంటంటే సెకండరీ వైండింగ్ యొక్క రాగి తీగలు. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఈ బ్లూ వైర్కి ఒక రాగి తీగ కనెక్ట్ అయి ఉంది, ఈ రెడ్ వైర్కి 2 రాగి తీగలు కనెక్ట్ అయి ఉన్నాయి, ఇంకో బ్లూ వైర్కి ఒక రాగి తీగ కనెక్ట్ అయి ఉంది. ఇటువైపు వచ్చేసరికి ఇవి ప్రైమరీ వైండింగ్. ఈ వైండింగ్ లోపల ఉంటుంది. ఫస్ట్ వైండ్ చేసినవి అప్పుడే బయటికి రావు. సెకండరీ 2 వైండింగ్స్ని మనం బయటికి తీస్తే ఈ కేబుల్ వైండింగ్స్ బయటకు వస్తాయి. పేపర్ని తీసేసి చూద్దాం. ఈ 3 వైర్లని తీసేస్తున్నాను. వైర్స్ తొలగిస్తే ఇలా ఉంటాయి. ఇవి 2 ఏంటంటే సెకండరీ వైండింగ్లో ఒక పార్ట్, ఈ 2 వైర్స్ సెకండరీ వైండింగ్లో సెకండ్ పార్ట్. నేను ఇప్పుడు దీని మీద ఉన్నటువంటి ఈ పేపర్ని తొలగించబోతున్నాను. ఇప్పుడు కనుక మీరు చూసినట్టయితే ఈ వైండింగ్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ కేబుల్ని తీస్తే అది ఊడటం స్టార్ట్ అవుతుంది. మనకి 2 సెకండరీ వైండింగ్స్ ఉన్నాయి. ఒక సెకండరీ వైండింగ్ని నేను ఊడతీయడం స్టార్ట్ చేశాను. నేను దీనికి ఉన్నటువంటి వైండింగ్స్ని ఈ బాటిల్కి చుట్టేస్తున్నాను. నేను ఈ రాగి తీగ మీద కోటింగ్ ఉంటుంది. కోటింగ్ వల్ల షార్ట్ సర్క్యూట్ కాకుండా ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ఫ్లో అవుతాయి. రాగి తీగ మీద కోటింగ్ వల్ల కొన్ని లైన్స్ అంటుకొని పోయినాయి, అవి జాగ్రత్తగా తీయాలి. సెకండరీ వైండింగ్ని ఒకదాన్ని తీసేసాను, 2 వైర్లు మిగిలి. ఇందాక 4 వైర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ వైండింగ్ని కూడా బాటిల్కి చుట్టేస్తున్నాను. సెకండరీ వైండింగ్స్ రెండింటిని తీసేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. వ్యాక్స్ పేపర్ తోటి ఈ ప్రైమరీ వైండింగ్ని కవర్ చేస్తుంది. ఈ పేపర్ని ఒకటి తీసి చూద్దాం. వ్యాక్స్ పేపర్ని కనుక ఓపెన్ చేస్తే
ఇవి కట్ అయిపోయింది. ఈ వ్యాక్స్ పేపర్ని కట్ చేసేటప్పుడు ఈ ప్రైమరీ వైండింగ్ యొక్క కేబుల్స్ కట్ అయిపోయినాయి. ఇవి ప్రైమరీ వైండింగ్స్ యొక్క కేబుల్స్, ఇవి కట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి ఇందులో ఏమున్నాయో చూద్దాం. కట్ చేసాను, తీసేస్తున్నాను. ఇది మొత్తం రాగి తీగ. ఇవన్నీ మనకి ట్రాన్స్ఫార్మర్లో ఉండే వివిధ భాగాలు. ఇవి కనెక్ట్ చేయడానికి యూజ్ చేసినటువంటి వైర్లు. ఇది రాగి తీగ. ఇవి కోరుకు ఉపయోగించినటువంటి మెటల్ పీసులు. ఇవి వ్యాక్స్ పేపర్లు.